చందమామ కథ. ఏడ్పు నవ్వు. పట్టుదలతో విక్రమార్కుడు ఇరుగుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు మీద నుంచి భుజాన వేసుకుని వస్తూ ఉండగా శవంలో ఉన్న బేతాళుడు, రాజా, ఇంకొకరి చేత పనులు చేయించుకోవలసిన నువ్వే ఈ అర్ధరాత్రి వేళ ఇంత శ్రమ పడటం నాకెంతో విచారంగా ఉంది. నీకు మార్గాయాసం కలగకుండా ఒక చిత్రమైన కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ ఆరంభించాడు. భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతారమెత్తి పరిపాలించిన అయోధ్య నగరాన్ని ఒకప్పుడు వీరకేతు మహారాజు పాలించాడు. ఆ సమయంలో అయోధ్యలో ప్రతినిత్యము అతి విచిత్రమైన దొంగతనాలు జరగసాగాయి. ఈ దొంగతనాలకు తట్టుకోలేక ప్రజలు రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, మమ్మల్ని దొంగల బారి నుండి ఎట్లాగైనా కాపాడండి. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దొంగల ఆచూకీ తెలియటం లేదు. ఈ దొంగలు చిక్కకపోవటం అటుంచి కనీసం కంటికైనా కనబడకుండా అతి సాహసమైన దొంగతనాలు చేస్తున్నారు అని మొరపెట్టుకున్నారు. వీరకెత్తు మహారాజు ప్రజలను ఓదార్చి పంపేసి తన రక్షక భటులలో అత్యంత సమర్థులైన వారికి మారువేషాలు వేయించి రాత్రిపూట రహస్య గస్తీ తిరగమని పంపాడు. వారంతా 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నా కూడా దొంగతనాలు యథాప్రకారం జరుగుతూనే ఉన్నాయి. ఒక్క దొంగైనా గస్తీ తిరిగే భటులకు కళ్ళబడట్లేదు. దొంగతనాలు సాగిస్తున్న వారెవరో చాలా యుక్తిపరులని నిర్ధారణ చేసుకున్నవాడే వీరకేతు స్వయంగా దొంగలను పట్టటానికని బయలుదేరాడు. రాత్రి చీకట్లో రాజు మారువేషం వేసుకొని పోతూ ఉండగా ఆయనకి ఒక చోట విచిత్రంగా ప్రవర్తించే ఒక వ్యక్తి కనిపించాడు. రాజు అతడి కేసి బయలుదేరాడు. దగ్గరకు వస్తున్న రాజును చూసి ఆ వ్యక్తి, ఎవరు నువ్వు అని అడిగాడు. దొంగను అన్నాడు రాజు. అయితే నాకు సాటివాడివే, మా ఇంటికి పోదాంరా, నీకు స్నేహ మర్యాద చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. రాజు అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు అడవిలో భూగర్భంలో రహస్యంగా నిర్మించి ఉంది. దొంగ రాజుని ఒక గదిలో కూర్చోపెట్టి వెంటనే వస్తానని చెప్పి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో దాసి ఒకతొచ్చి రాజుతో, నువ్వెవరు బాబు? ఈ గజ దొంగ రహస్యం తెలిసినాక నీకు ఆయువు మూడినట్టే, వెంటనే పారిపో బాబు అని హెచ్చరిక చేసింది. రాజు వెంటనే అక్కడి నుండి బయలుదేరి అతి శీఘ్రంగా తన నగరుకు తిరిగిపోయి సాయుధ భటులతో అదే చోటుకి తిరిగి వచ్చాడు. గజ దొంగకి రాజభటులకి ఘోరమైన యుద్ధం జరిగింది. ఒంటరిగాడై ఉండి కూడా రాజభటులందరితోనూ ఎంతోసేపు ధైర్యంగా పోరాడి అనేక మంది రాజభటులను చంపి చిట్ట చివరకు దొంగ రాజు చేతిలో ఓడిపోయాడు. వీరకేతు మహారాజు దొంగని పెడరెక్కలు విరుచు కట్టి పట్టుకుపోయాడు. అతని విచారణ జరిగింది. చాలా కాలంగా ఎవరికంటా పడకుండా ఆ దొంగే అయోధ్య అంతటా దొంగతనాలు చేసినట్టుగా రుజువయింది. పోయిన సొత్తంతా దొరికింది కూడా. రాజు దొంగని కొరత వేయించమని భటులకు ఉత్తర్విచ్చాడు. దొంగని రాజభటులు కొరత వేయించడానికని ఊరి బయటకు తీసుకొని పోతూ ఉండగా అయోధ్య నగరంలోని పెద్ద వైశ్యులలో ఒకడైన రత్నదత్తుడు అనేవాడి కూతురు రత్నవతి అనే యువతి దొంగను చూసి తన తండ్రిని పిలిచి, నాన్న దొంగకిచ్చి పెళ్లి చెయ్యండి అని అడిగింది. రత్నదత్తుడి మాట విని నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే రత్నవతి లేక కలిగిన బిడ్డ. ఆమెను రత్నదత్తుడు ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. రత్నవతి అపురూపమైన అందగత్తెగా ఉండటం చూసి ఎంతోమంది కోటీశ్వరులైన వైశ్య కుమారులు రాజకుమారులు కూడా ఆమెను పెళ్లాడతామని వచ్చారు. రత్నవతి అందరినీ నిరాకరించటమే కాక తనకు పెళ్ళే అవసరం లేదు అని కూడా చెప్పింది. ఏం తల్లి, నీవు రాజాదిరాజులను కూడా పెళ్ళాడ నిరాకరించింది ఈ దిక్కుమాలిన దొంగ కోసమా? వాణ్ణి కొరత వేయటానికి తీసుకొని పోతున్నారు తల్లి, అటువంటి వాడినా పెళ్ళాడేది అని రత్నదత్తుడు కుమార్తెను అడిగాడు. రత్నవతి తండ్రి మాటలు వినిపించుకోలేదు. అనేక మంది రాజకుమారులు ఆమెను వరించి వచ్చినప్పుడు తండ్రి ఆమెకు పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ అప్పుడు కూడా ఆమె తండ్రి మాటను ఏమాత్రం వినిపించుకొని ఉండలేదు. అతడు దొంగే అవని, అతనికి కొరతే పడని, అతన్నే నా భర్తగా వరించాను.
నాకు పెళ్లి కావాలని ఉంటే అతనికిచ్చి పెళ్లి చెయ్యండి. మీకది చేతకాని పక్షంలో నేను కూడా అతనితోనే చచ్చిపోతాను. అంతేగాని నా మనస్సు మాత్రం మార్చుకునేదే లేదు అన్నది రత్నవతి. ఈ మాటలు విని రత్నదత్తుడు చాలా కంగారు పడ్డాడు. తన కుమార్తె నిశ్చయం మారదని ఆయనకు తెలిసిపోయింది. ఆయన వెంటనే వీరకేతు మహారాజు దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, మీరీనాడు పట్టిన గజ దొంగను నాకు ఇచ్చేసేయండి. నేను తమకు నా దగ్గర ఉన్న 100 కోట్ల సువర్ణాలు ఇచ్చుకుంటాను అన్నాడు. కానీ రాజు ఒప్పుకోలేదు. అయోధ్య నగరాన్ని ఎంతో కాలం ఒంటరిగా పీడించిన గజ దొంగను విడిపించటానికి ఆయన మనస్సు ఎంతమాత్రం ఇష్టపడలేదు. హతాశుడై రత్నదత్తుడు ఇంటికి తిరిగొచ్చేసరికి రత్నవతి స్నానం చేసి పెళ్లికూతురులాగా సిద్ధమై ఉంది. అమ్మా, నా ప్రయత్నం ఫలించలేదు తల్లి. దొంగను విడిపించటానికి రాజుగారు ఒప్పుకోలేదు. నాకున్నదంతా ఇస్తానన్నాను, అయినా లాభం లేకపోయింది. నువ్వు కోరిన పెళ్ళి అసంభవం అని అన్నాడు రత్నదత్తుడు విచారంగా కూతురుతో. పెళ్ళి కాకపోతే సహగమనం ఉండనే ఉన్నది అంది రత్నవతి. రత్నవతి పల్లకి ఎక్కి వధ్యభూమికి బయలుదేరింది. ఆమె వెంట ఏడుస్తూ తల్లిదండ్రులు కూడా బయలుదేరారు. వారు వధ్యభూమికి వెళ్ళేసరికి అప్పటికే గజదొంగను తలార్లు కొరత వేశారు. అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. రత్నదత్తుడు తన కుమార్తెను దొంగ వద్దకు తీసుకుని పోయి, ఇదిగో నాయనా, నా కుమార్తె నిన్నే పెళ్లాడతానని పట్టుబట్టి వచ్చింది అని చెప్పాడు. ఆ మాట విని దొంగ ఒకసారి రత్నవతి కేసి చూసి కన్నీరు కార్చి వెంటనే చిరునవ్వు నవ్వి మరుక్షణంలో ప్రాణం విడిచాడు. రత్నవతి తాను నిర్ణయించుకున్న భర్త కళేబరాన్ని తీసుకుని శ్మశానానికి పోయి అక్కడ చితిపేర్చి దానిమీద దొంగ శవంతో పాటు తాను కూడా ఎక్కింది. మనసులో భర్తగా స్వీకరించినంత మాత్రానే సహగమనం చేయటానికి సిద్ధపడిన రత్నవతి పతిభక్తికి సంతోషించి కాలభైరవుడు ప్రత్యక్షమై, అమ్మా, నీ పతిభక్తి అసాధారణంగా ఉంది. నీకే వరం కావాలో కోరుకో, ఇస్తాను అని అన్నాడు. దేవా, నా తల్లిదండ్రులకి నేనొక్కదాన్నే కుమార్తెను. నేను పోతే వాళ్ళు కడుపు కోతతో అల్లాడిపోతారు. వారికి పుత్రులు కలిగేటట్టుగా అనుగ్రహించు. వారిని చూసుకుంటూ నన్ను మర్చిపోతారు వాళ్ళు అన్నది రత్నవతి వినయంగా. కాలభైరవుడు నవ్వి, నీ కోరిక ప్రకారమే చేస్తాను. కానీ నువ్వు నీకై ఏమీ కోరవా అని అడిగాడు. నాకు నా భర్త వెంట ఉండటం తప్ప ఇంకేం కోరిక లేదు అన్నది రత్నవతి. ఆ కోరిక కూడా తీరుస్తాను అంటూ కాలభైరవుడు దొంగను బతికించి అంతర్ధానమయ్యాడు. రత్నదత్తుడు దొంగను ఇంటికి తీసుకొని వచ్చి వైభవంగా తన కుమార్తెకు వివాహం చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కొరతపడి చచ్చిపోతూ రత్నవతి తనను పెళ్లాడగోరిందని విని దొంగ ఎందుకు ఏడ్చాడు? తర్వాత ఎందుకు నవ్వాడు? తెలిసి సమాధానం చెప్పకపోయావా? తల పగిలిపోతుంది అన్నాడు. ఈ అకారణ బంధువుల రుణం తీర్చుకోకుండానే పోతున్నానే అని దొంగ మొదట దుఃఖించాడు. ఎంతమంది రాజాది రాజులను నిరాకరించిన కన్య తనను వరించడం చూసి నవ్వాడు అని జవాబు చెప్పాడు విక్రమార్కుడు. రాజుకి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో కూడా మాయమై చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 నవంబరు నెల చందమామలో వచ్చింది. ఈ కథని బేతాళ కథల నుండి తీసుకున్నారు. కథ మీకు ఎలా అనిపించింది? కథ వరకు బాగుంది, కానీ ఆ అమ్మాయి దొంగని వరించడం మాత్రం నాకు నచ్చలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.